నేను బయటికి తీసుకెళ్ళి దింపొస్తాను, మీరు నాకు బాగా తెలుసు, మీరు అలాంటి పని చేయరు నాకు తెలుసు అని అంటే, నాకు టికెట్ కావాలయ్యా. ఎందుకు సార్? టికెట్ ఉంటే కానీ మీకు డబ్బులు రీఎంబర్స్ చేయడం, అది కూడా కాదయ్యా, నాకు టికెట్ కావాలి. ఎందుకు సార్ అని అంటే, ఆ టికెట్లో ఉంది నేను ఏ స్టేషన్లో దిగాలో, టికెట్ లేకపోతే నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు అన్నాడంట. ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి శాస్త్రవేత్త. ఆయన పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ఆయన జీవితంలో జరిగిన సన్నివేశం, నేను ఏ స్టేషన్లో దిగాలో నాకు తెలియదు, నాకు టికెట్ కావాలి అని అడిగాడు. బిల్లీ గ్రాహం గారు ఆ సన్నివేశం చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఈరోజు నా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి నాకు ఈ కోట్ కొనిచ్చారు. ఈ కోట్ నేను ఇప్పుడు ఇప్పేస్తాను. ఈ కోట్ మళ్ళీ నేను ఒకసారి వేసుకుంటాను. ఎప్పుడో తెలుసా? నేను చచ్చిపోయినప్పుడు ఈ సూట్ వేయమని నా మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కూతురులతో చెప్పాను. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్కి నాకు ఒక తేడా ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త. ఈ లోకంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియదు. నేను శాస్త్రవేత్తను కాదు, నేను దేవుని బిడ్డను. నాకు ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్తాను. నాకు గమ్యం తెలుసు, ఆయనకి గమ్యం తెలియదు. ఆయన ఈ లోకరీత్యా శాస్త్రవేత్త, ఈ లోకరీత్యా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాడు. నేను కాకపోవచ్చు, నాకు ఈ లోకరీత్యా శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. ఆ మాట చెప్పి ఈ ప్రశ్న అడిగాడు, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? చావు అనేది ఖచ్చితం కాబట్టి, చావు అనేది నీకు వస్తే